నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఒక చిన్న విషయం మీద డిస్కస్ చేసుకుందాం. ఏంటయ్యా అంటే, దేవాలయాలకి వెళ్ళడం అవసరమా? మనం దేవాలయాలకి వెళ్ళాలా? గుళ్ళోనే దేవుడు ఉంటాడా? ఇంట్లో దేవుడు ఉండడా? మనసులో తలుచుకుంటే సరిపోదా? దేవుడికి చిత్రపటాలు కూడా కావాలా? ఫోటోలు పెడితే ఆ రూపంలో దేవుడు ఉంటాడా? అసలు దేవుడికి రూపం ఉంటుందా? ఈ రూపంలో ఉంటాడనడానికి దేవుడికి రూపం తయారు చేయనంత గొప్పలా మనము? ఇటువంటి అనుమానాలు, ప్రశ్నలు నానా విధాలుగా మనకి వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు దేవాలయాలు ఎలా పనిచేస్తాయి, ఇంట్లో పూజ చేసుకోవాలా చేసుకోవద్దా అనే విషయాల గురించి మాట్లాడదాం. ఇంట్లో మనం పూజ చేస్తున్నాము అన్నప్పుడు విగ్రహ ప్రతిష్టాపన చేయము. దేవుడి యొక్కటువంటి చిత్రపటాన్ని పెట్టుకుంటున్నాం, అంటే ఒక రూపాన్ని ఏర్పరచుకుందాం. ఆ రూపం ఎవరికి నచ్చింది వాళ్ళు గీసిందో, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసిందో కాదు. దాదాపు మనకి ప్రచురణలో ఉన్నవి కానీ మిగతావి కానీ ప్రతి ఒక్కటువంటి దేవతా స్వరూపము కూడా వేదాల్లో, శాస్త్రాల్లో, ఆగమాల్లో కూడా చెప్పబడ్డ విధానాల్లోనే మనకు కనిపిస్తాయి. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని విష్ణుమూర్తి ధ్యాన శ్లోకం చెప్పారనుకోండి. విష్ణుమూర్తి మనం అలాగే చూస్తుంది. సశంఖ చక్రం, శంఖు చక్రాలు ఉన్నాయి. సకిరీట కుండలం, కిరీటము కుండలాలు ఉన్నాయి. సపీత వస్త్రం, పట్టు వస్త్రాలు ధరించి ఉంటున్నాడు. సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం, విశాలమైన వక్షస్థలము, వక్షస్థలం మీద కౌస్తుభము అని పిలువబడే త్రికోణాకారంలో ఉండే పుట్టుమచ్చ. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం, ఆ స్వామివారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, చతుర్భుజులైన వాడికి అంటున్నాము. చతుర్భుజాలతోటి చూస్తున్నాము అంటే శాస్త్రంలో చెప్పబడ్డ రూపమే కదా. ఇలా అనేక రూపాలు, ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి కూడా ధ్యాన శ్లోకము శాస్త్రాల్లో ప్రాణాంతర్గతంగానే చెప్పబడి ఉన్నది. ఆ ఫోటోని పెట్టుకోవాలా అంటే ప్రయత్నం చేయండి, కళ్ళు మూసుకోండి. మీరు ఆ విష్ణుమూర్తి అలా ఉన్నట్టుగా వేరే ఏ ఆలోచన కూడా బుర్రలోకి రాకుండా మీరు ధ్యానం చేయగలరా? వేరే ఏది మీకు డిస్టర్బెన్స్ రాకూడదు. స్వామివారి మూర్తి మీకు అలా కనిపించాలి. ఆ స్థాయిలో మీరు ధ్యానం చేయగలిగితే మీకు దేవుడి చిత్రపటం అక్కర్లా, దేవుడి రూపం అక్కర్లా, దేవుడి విగ్రహాలు అక్కర్లా. ఎందుకయ్యా అంటే మీరు అంత ధ్యానం చేయగలుగుతున్నారు కదా, కాబట్టి అవసరంలా. అది అందరి వల్ల కాదు కదా. మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, దేవుడికి విగ్రహం ఏంటండి అని చెప్పి గుడికి రావడం మానేస్తున్నాం. దేవుడికి ఫోటోలు ఏంటంటే అంతటా ఉందాడని ఇంట్లో ఉందో పూజ మానేస్తున్నాం. దేవుడికి మనం ఎక్కడ చేయగలమని చెప్పి అసలు దేవుడికి దండం పెట్టడం మానేస్తున్నాం. మనలో మనం ఏదో ధ్యానం చేసుకుంటే సరిపోతుందని ఊహించుకొని ధ్యానము కూడా మానేస్తున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? మనం పూజ అనబడే పేరుతో ఇంట్లో వెలిగించే దీపం ద్వారా ఇల్లు మొత్తానికి కావాల్సిన జీవశక్తి వస్తుంది. దీపం జ్యోతిర్ పరబ్రహ్మ, దీపం జ్యోతిర్ పరందప అంటున్నాం కదా. పరబ్రహ్మ స్వరూపమైన దీపారాధన మనం చేస్తున్నాం. ఎప్పుడైతే ఇంట్లో అవసరం లేదంటామో అయిపోయింది, ఇంకా అక్కడ ఇంట్లో దీపమే లేదా, గోల వదిలిపోయింది. మన లోపల మనమేమైనా ధ్యానం చేస్తున్నామా, అంత గొప్ప యోగులమా అంటే అది కాదు. కాబట్టి ఇంట్లో దేవుడి పటం పెట్టుకునేది మన దృష్టి నిలబడడానికి, ఆ స్వరూపం మీద దృష్టి నిలబెట్టి దేవుడు అక్కడ ఉన్నాడు అని అనుకున్నామంటే యద్భావం తద్భవతి. అక్కడ ఉన్నాడు అనుకుంటే ఆయన వచ్చేస్తాడు. అదేగా మనోళ్ళు కూడా చెప్పింది పెద్దలు, ఎంత మాత్రమున ఎవ్వరు కొలచినా అంత మాత్రమే నీవు. మనం దృష్టితో అక్కడ ఉన్నాడని భావన చేస్తే స్వామివారు అక్కడికి వస్తాడు అని, మనం ఇచ్చిన స్వీకరిస్తాడు అని. అందుకే ఇంట్లో చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇక దేవాలయాలు జోలికి వద్దాం. దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు ఏంటండి, దేవుడికి విగ్రహాలు ఏంటండి? లేదు. మనం వాడుకునే కరెంటు కావచ్చు, వేరే వేరే సిగ్నల్స్ కావచ్చు, అన్ని చోట్ల ఉన్నాయి, ప్రపంచం అంతా వ్యాప్తించి ఉన్నాయి. కానీ అనుకుందాం, మొబైల్ సిగ్నలే అనుకుందాం, ఆ టవర్స్ ద్వారా మొత్తం వ్యాపించి ఉంది. కానీ దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే మనకు డివైస్ కావాలి కదా. లేకపోతే ఇగో ఎయిర్టెల్ సిగ్నల్ అని మాట్లాడుతున్నా, తీసుకెళ్ళి అక్కడ మా బావమరిదికి చేరంటే చేరవయ్యేది కదా. ఒక డివైస్ కావాలి. పరమేశ్వరుడు అంతటా నిండి ఉన్నాడు. ఆ అంతటా నిండి ఉన్న పరమేశ్వరుడు మన ఆర్తిని తొందరగా తెలుసుకోవడం కోసమని చెప్పి సశాస్త్రీయంగా వేదోదితముగా ఆగమ శాస్త్రాలని అనుసరించి దేవాలయాలని నిర్మిస్తున్నారు. ఒకసారి జీవ ప్రతిష్ఠ జరిగిందంటే ఈశ్వరుడి యొక్కటువంటి అంశ అక్కడ విశేషంగా ఉన్నది అని అర్థం.
మనకి తెలియదు కాబట్టి లేదు అందులో అజ్ఞానం అవుతుంది. అక్కడ ఆ శక్తి ఉన్నది అనడంలో ఎటువంటి అనుమానము లేదు. మీరు ఒక 100 ఏళ్ల క్రితం వెళ్ళి ఇక్కడ నుంచి సప్త సముద్రాలు అవతల ఉన్న మనిషితోటి మాట్లాడతాను అంటే ఎవరు నమ్ముతారా? ఎవరు నమ్మడు. నీకు పిచ్చి పట్టిందిరా అంటాడు ముందు. ఇప్పుడు మీరు ఒక సెకండ్ కాల్ చేత్తో నొక్కాల్సిన అవసరం లేదు, నోట్తో చెప్తే వెళ్తుంది కాల్. ఇప్పుడు వాయిస్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పి అనొచ్చాం. అట్లా ఎట్లాగైతే మనకి మానవులు తయారు చేసుకున్న డివైజులే ఉన్నాయో అన్ని చోట్ల నిండి నివుడీకృతమైన ఈశ్వరుడే వేదాన్ని మనకి అనుగ్రహించి ఈ వేదోక్తంగా ఈ క్రతువు ఈ పద్ధతిలో ఎలా పడితే అలా విగ్రహాన్ని తయారు చేసేసి నేనేదో ఒక సినిమాలో గణపతిని ఇట్లా ఉన్నాడని చూశాను, రాముడు ఇలా ఉన్నాడని సినిమాలో చూశాను కాబట్టి పెట్టేస్తానని శాస్త్రం ఒప్పుకోదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆలయం ఎంత ఉండాలి, అందులో గర్భాలయం ఎక్కడ ఉండాలి, ఎంత ఉండాలి, అందులో ఏ దేవతామూర్తి ఉండాలి, ఆ దేవతామూర్తి యొక్క స్వరూపం ఎలా ఉండాలి అని ఆగమశాస్త్రం చెప్పిందో ఆ రూపంలో మూర్తిని తయారు చేసి ఏ యొక్క స్వరూపానికి ఏ మంత్రాలతోటి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, ఎంత జపము, ఎంత దర్పణ, ఎంత హోమం చేయాలి, ఈ విగ్రహాన్ని ఎక్కడెక్కడ అధివాసాలు అంటే జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్య ఇత్యాదులు చేసి ఏ విధంగా ప్రతిష్టాపన చేయాలి అనేది అనుసరించి దైవజ్ఞులు బ్రాహ్మలు ఆ యొక్కటువంటి ప్రతిష్ఠ చేసిన యొక్కటువంటి స్వరూపంలో ఆ యొక్కటువంటి దేవాలయములో ఈశ్వరుడి యొక్కటువంటి చైతన్యము జాగృతమై ఉంటుంది. అంటే మనము అత్యంత కష్టపడి దృష్టి సారించి మన యొక్కటువంటి ధ్యానంలో ఈశ్వరుని కనుక్కోలేము, తెలుసుకోలేము అనుకున్నప్పుడు మన దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కొద్దిసేపు ధ్యానం చేసి ఆ ఈశ్వరుడికి మన మనసులో మన కష్టాలని చెప్పుకున్నా కానీ సరే ఆయన వింటాడు, మన చెప్పింది వింటాడు. మనం చెప్పిన కోరిక ధర్మబద్ధమైందైతే మనకు కావాల్సిన పని తప్పకుండా చేస్తాడు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? పత్రం పుష్పం ఫలంతో యో మే భక్త్యా ప్రయచ్చతి. ఒట్టి చేతులతో వెళ్ళిపోకూడదు. మనం ఎవరింటికన్నా వెళ్తున్నామంటే ఏదో పట్టుకెళ్తాంగా. అలాగే దేవాలయంలోకి తేవాల్సింది ప్రధానమైనది ఒకటి ఉంది. మనం ఏం తెచ్చినా దగ్గర అది ఒక్కటి మాత్రం తీసుకొని రావాలి. ఏంటయ్యా అంటే భక్తి. ముందు ఆ భక్తి మన దగ్గర ఉంటే పత్రం, ఓ 2 బిల్వదళాలో, తులసి దళాలో, గరిక పూసలో ఏవైనా మీ ఇష్టం. పత్రం, పుష్పం అవి లేవు, ఏదో 2 పూలండి, మారేడు దళాలు దొరకట్లేదు, ఏదో వస్తుంటే 2 పూలు ఉన్నాయి ఇంట్లో పెంచుకున్నావు. పుష్పం అవి కూడా లేవు, ఏదో ఇంట్లో మనం తినడానికి 2 పండ్లో 2 డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, అటువంటి ఫలాలైనా లేవు. ఇవేవి నా దగ్గర లేవు అనుకుంటారా? ఓ 4 చుక్కలు నీళ్లు, తోయం నీళ్లు తీసుకొచ్చినా కానీ సరే యోమే భక్త్యా ప్రయచ్చది. నా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆయనకి ఇంకో 2 కోట్లు తీసుకెళ్తానంటే మన కోట్లేమో ఆయన తీసుకోడు. భక్తితోటి మన దగ్గర ఉన్న దాంట్లో ఇస్తే స్వీకరిస్తాడు. మన భక్తిని దేవుడు చూస్తాడు. మనం ఏది పెట్టినా తిరిగి ప్రసాదంగా మనకే ఇస్తాడు. కాబట్టి భక్తితోటి మన దగ్గర ఉన్న దేవాలయంలోకి ఒక 2 బిల్వదళాలు, పువ్వులు, తులసి దళాలు మనకి దొరికినవి తీసుకొని వెళ్ళడం, భక్తిగా స్వామివారికి సమర్పించడము. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దైవ సంబంధమైన విషయాలు కాకుండా చాలా చోట్ల చూస్తున్నవి కూడా ఉన్నాయి. వచ్చేదేమో దేవాలయంలోకి, చర్చించేదేమో ఊళ్ళో ఉన్న రామాయణం అంతా. రామాలయంకి వెళ్ళి రామాయణం మాట్లాడరా అంటే దేశాభిరామాయణం, లోకాభిరామాయణం మాట్లాడుతుంటారు కొంతమంది. అది దోషం, పనికిరాదు. దేవాలయంలో మనం ఉన్నాం, మనమే ఉన్నాం అనుకుంటే తప్పే. ఒక శివుడు ఉన్నాడంటే ఆ శివాలయంలో మనకు కనిపించని శివగణాలు ఎన్నో ఉంటాయి. మనం పనికిరాని మాటలని మాట్లాడితే వాళ్ళ ధ్యాన భగ్నం చెంది వాళ్ళు మనల్ని తిరిగి శపిస్తారు. అలా కాకుండా దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మౌనం పాటించడం, ప్రదక్షిణ చేసేప్పుడు కాళ్ళు గరగర కింద రాసుకుంటూ వెళ్ళడం, భూమిని ఏదో తొంతొందట్టు దడ 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 శబ్దాలు చేయడం, ఇవి పనికిరావు. మౌనంగానే ప్రదక్షిణ చేయాలి, శబ్దం రాకుండా చేయాలి. 1, 3 మన ఇష్టం. నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను మొక్కుకున్నా అండి కాబట్టి దేవాలయం అంటూ మ్యారథాన్ చేసి 108 సార్లు పరిగెడతా అండి, ప్రదక్షిణ కిందకి రాదు, కొత్త దోషాలు వస్తాయి. అలా పనికిరాదు. ప్రదక్షిణని మౌనంగా మిల్లగా చెయ్యడము. దేవాలయంలో మనకున్నంత సమయం కొద్దిసేపన్నా గడపడం. పెద్దవాళ్ళు మాట అంటుంటారు, గుళ్ళని చూరికి వెళ్ళకూడదు, ఒకసారి కూర్చోనన్నా లేవాలి, కూర్చో అంటారు. దేనికి? దేవాలయంలో కొద్దిసేపు కూర్చోవడం ద్వారా అక్కడ ఉన్న అర్చకులు పఠించే మంత్రాలు, ముద్రలు, అభిషేకాలు, అర్చనలు ఇత్యాది వాటి ద్వారా స్వామివారికి అంటే ఆ విగ్రహానికి వచ్చిన శక్తి కొద్దిసేపు అక్కడ కూర్చుని మనకి కూడా వస్తుంది. ఆ యొక్కటువంటి కాస్మిక్ ఎనర్జీ మన శరీరం గ్రహించడం ద్వారా ఆ రోజు మొత్తానికి కావాల్సిన చైతన్యాన్ని మనకి కలుగజేస్తుంది. కాబట్టి ఇంట్లో పూజ చేయడం ప్రధానము.
వారానికి ఒకసారైనా నియమంగా పెట్టుకొని దేవాలయంలోకి వెళ్ళడము, మన దగ్గర ధనం ఉంది, ఈశ్వరుడు మనకి ఇచ్చాడు అంటే గనక, మనకి ఏది ఉన్నది ఈశ్వరుడు ఇచ్చిందే, ఆయన ఇచ్చాడంటే గనక మన దగ్గరలో ఉన్న దేవాలయం యొక్క అభివృద్ధికి మనకి తోచినంత ఎంతో కొంత ఇవ్వడం ఏదో ఒక విధంగా. లేదండి దేవాలయకి ధనం ఇవ్వసరే డబ్బులు ఇవ్వద్దు, అక్కడ వస్తువులు కావాల్సిన ఉన్నాయేమో తీసుకెళ్ళి ఇవ్వండి. ఒక వస్తువు ఏదన్నా దేవాలయ అభివృద్ధికి మన వంతు తోడ్పడడం. ఆలయానికి కావాల్సింది మనం ఇస్తే మనకి కావాల్సింది, మన ఇంటికి కావాల్సింది ఈశ్వరుడు ఇస్తాడు. అది గుర్తుంచుకోండి. మన యథాశక్తి ఇవ్వడము. నా దగ్గర ఏ ధనము లేదండి, ఏం చేయాలి మరి నేను ఇప్పుడు అంటే, ఏమొద్దు, కొంత సమయం ఉందా, వెళ్ళండి దేవాలయం చుట్టూ చెట్లు ఏవో ఉన్నాయి, వాటికి ఎండిపోయినవి పక్కకు తీసి ఇది నీళ్లు చల్లండి, మనం సేవ చేసాం. ధనం లేదైనా నా దగ్గర, నాకున్న శక్తితోటి అక్కడ నేను చేయగలిగిన పని చేశానని చెప్పిన దేవుడికి అస్సలు ఏమి ఇయ్యలేదనుకోకపోగా ఇంకా సంతోషిస్తాడు. వాడి దగ్గర ఏమీ లేకపోయినా నా దగ్గర పని చేశాడు అని సంతోషిస్తాడు. మీకు కావాల్సిన ధనాన్ని ఇస్తాడు. అప్పుడు ఇవ్వండి ధనం ఈశ్వరుడికి, ఏం పర్వాలా. కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో దేవాలయ అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పడము, వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళడము, కనీసం వారానికి ఒకసారి అనే కాదు, కనీసం వారానికి ఒకసారి నా దేవాలయానికి వెళ్ళడము, ప్రతినిత్యము విధిగా పెట్టుకొని విధి తప్పకుండా ఇంట్లో దీపారాధన, ఇంటి బయట తులసి కోట ఉంచి తులసి కోట దగ్గర దీపారాధన, పొద్దున సాయంత్రం ఇంట్లో ఎవరో ఒకరు ఉంటాం కదా, ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఇంట్లో దీపారాధన చేయడం, విధిగా పెట్టుకోవడం ద్వారా ప్రయత్నం చేసి చూడండి. ఈ విధానంగా ప్రతిరోజు దీపారాధన, వారంలో ఒకసారో కుదిరినది సార్లు దేవాలయానికి వెళ్ళడము, ఇంట్లో ప్రతినిత్యం ప్రదోషం కూడా దీపారాధన, ఒక 41 రోజులు ప్రయత్నం చేసి, ఈ 41 రోజుల ముందు 41 రోజుల తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మీరే తత్ఫలితాన్ని చూడవచ్చు. శుభం భవతు.